హలో గైస్, మా కొత్త వీడియోకి స్వాగతం. టైటిల్ థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో హంటర్ ఎక్స్ హంటర్ సీజన్ 1 ఎపిసోడ్ 1 గురించి ఉండబోతోంది. దీన్ని నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ముందు ఈ యానిమే గురించి కొంచెం మాట్లాడదాం. ఈ యానిమే 2011 నుండి 2014 మధ్య టెలికాస్ట్ అయింది. దీని మొదటి వెర్షన్ 100 అంటే అసమల అయ్యింది. దీని కథ ఒకటే, కానీ అది కొంచెం పాతది, ఇది కొంచెం కొత్తది. యానిమే స్టైల్ మీకు పాతగా అనిపించవచ్చు, ఇది పాత యానిమే కదా. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వను. ఇక ఎపిసోడ్ గురించి మాట్లాడడం మొదలు పెడదాం. ఎపిసోడ్ మొదట్లో మనకు చెప్తారు, డీమన్స్ ను వేటాడే వాళ్ళు, నిధులు వెతికే వాళ్ళు, లేదా ఏదైనా చేతబడి సహాయంతో అంటే చేతబడితో ఫైట్ చేస్తారు కదా, వాళ్ళందరినీ హంటర్ అంటారు. మన ప్రొటాగనిస్ట్ కూడా హంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. సో దాని గురించి ఇంకా ముందు తెలుసుకుందాం. ఎపిసోడ్ మొదట్లో మనకు వేల్ ఐలాండ్ చూపిస్తారు. అది చాలా చిన్న అందమైన పట్టణం, అందాలతో నిండి ఉంటుంది. చాలా మంది తమ పనులు చేసుకుంటారు, కొంతమంది చేపలు అమ్ముతుంటారు. అక్కడే మనం ఒక అబ్బాయిని చూస్తాం. అతను తన చేతిలో కర్ర అంటే చేపలు పట్టుకుని ఒక చెట్టు మీద కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత మనం మీటో అనే అమ్మాయిని చూస్తాం. ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. అంటే కొంతమంది ఆమెను ఎగతాళి చేస్తూ, ఆమె కొడుకు చిన్న పిల్లాడు హంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇంత చిన్న వయసులో ఎలా అవుతాడని ఎగతాళి చేస్తారు. అప్పుడు ఇంకొందరు అంటారు, కానీ అతని తండ్రి అంటే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా ఒక హంటరే. దాదాపు ఇదే వయసులో అతను ఒక హంటర్ అయ్యాడు. అంటే ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది. అప్పుడే ఈ అబ్బాయి ఒక చేపను పట్టినట్టున్నాడు, ఎందుకంటే గాలం దారం కదులుతోంది. ఆ తర్వాత అతను చెట్ల చుట్టూ ఆ దారాన్ని చుట్టేస్తాడు. దాన్ని తీయడం చాలా కష్టం. బహుశా చాలా పెద్ద చేపను పట్టినట్లున్నాడు. అప్పుడు ఆ తాడు చెట్టును కూడా కోయడం మొదలు పెడుతుంది. అప్పుడే మనం మొదటిసారి ఆ చేపను చూస్తాం. అది చాలా పెద్దగా ఉంది. అంటే దానికి కాళ్ళు కూడా ఉంటాయి. అది చాలా పెద్దది. ఇంత పెద్ద చేపను ఈ చిన్న పిల్లాడు పట్టాడు. అంటే ఈ పిల్లాడిలో ఏదో సూపర్ పవర్స్ ఉన్నాయి. అప్పుడే కొంతమంది అంటారు, ఇతను వాళ్ళ నాన్నను పోలాడు. అంటే వాళ్ళ నాన్న కూడా ఇలాంటి వాడే, పనులు చేసేవాడు, ఇతను కూడా చేస్తున్నాడు. సో వీళ్ళకిప్పుడు అతను హంటర్ అవ్వగలడు అనిపిస్తుంది. ఈ అబ్బాయి పేరు గాన్. మీరు చూస్తున్న అమ్మాయి మీటో. ఆమె వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ అత్త. ఆమె కూడా కజిన్ అత్త, అంటే ఇతని తండ్రికి కజిన్. ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి అతన్ని పెంచింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఫోటో చూపిస్తారు. అతను గాన్ తండ్రి మరియు అతను కూడా హంటర్ అవ్వడానికి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అందుకే వాళ్ళ అత్త కంగారు పడుతుంది, ఎందుకంటే ఆమె పెకొడుకు గాన్ కూడా హంటర్ అవ్వాలనుకుంటున్నాడు. అతను తన బ్యాగ్ కూడా సర్దుకోవడం మొదలు పెడతాడు. అతను చేపను పట్టాడు కదా, ఇప్పుడు ట్రైనింగ్ కు అంటే టెస్ట్ కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు వాళ్ళ అత్త అతన్ని తిడుతుంది, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, నీ ప్రాణం పోవచ్చు, అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. మీ నాన్న కూడా మమ్మల్లాగే వదిలి వెళ్ళాడు, నువ్వు కూడా వదిలేస్తానంటున్నావు. మీ నాన్న నిన్ను వదిలి వెళ్ళినందుకు బాధగా లేదా? అప్పుడు గాన్ బదులిస్తాడు, నాకెందుకు బాధగా ఉంటుంది? మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతే కేవలం హంటర్ అవ్వడానికి వెళ్ళాడంటే అందులో ఏదో కిక్ ఉండే ఉంటుంది. నన్ను వదిలేసి వెళ్ళేంతలో ఏముంది, అదంతా నేను తెలుసుకోవాలి. అందుకే ఆ తర్వాత అతను ఒక పింకీ ఫింగర్, నేను ఇదే ముఖంతో తిరిగి వస్తానని మాటిస్తాడు. తర్వాత తన వాళ్ళని కౌగిలించుకుని, నువ్వు తప్పకుండా రావాలి, సురక్షితంగా రావడం ముఖ్యం అని చెప్తాడు. తప్పకుండా రావాలి, నువ్వు రావాల్సిందే అని చెప్పి అతన్ని పంపించేస్తుంది. తర్వాత మన గాన్ కూడా పరిగెడతాడు. అతను షిప్ లో కూర్చుంటాడు. వాళ్ళు ఒక ఐలాండ్ లో ఉన్నారు కాబట్టి నీటి మార్గంలో వెళ్ళాలి. ముందు అతను కొంతమంది అబ్బాయిలతో కలుస్తాడు. అక్కడ నేను హంటర్ అవ్వబోతున్నాను, హంటర్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాను, హంటర్ అయ్యే తిరిగి వస్తాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తన వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అతన్ని ఎగతాళి చేస్తారు, నువ్వు ఇంత చిన్నగా ఉండి హంటర్ అవుతావా అని. అప్పుడే అందరూ మేమంతా హంటర్ అవ్వడానికే వచ్చామని చెప్తారు. కానీ ఇద్దరు మాత్రం మౌనంగా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. ఒకటి చదువుకుంటూ ఉంటారు, ఇంకొకటి సముద్రం వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే మనగాని ఒక వ్యక్తిని చూస్తాడు. అతని కొంతమంది ఏడిపిస్తుంటారు. అతను అప్పీల్ తీసుకోపోతే వాళ్ళు దాన్ని కింద పడేసి అతన్ని కూడా పడేస్తారు, ఏడిపిస్తుంటారు. అప్పుడే ఒక షిప్ లో కెప్టెన్ ఉంటాడు కదా, అతను వచ్చి వాళ్ళని తిడతాడు. కానీ ఆ అబ్బాయికి సహాయం చేయకుండా మీ పని మీరు చేసుకోమని చెప్తాడు. అప్పుడే మనకు అతని పేరు తెలుస్తుంది. అతని పేరు కట్సువో. మన గాన్ కూడా ఓపిల్ తీయడంలో హెల్ప్ చేస్తాడు. అందుకే అతను థ్యాంక్ యూ చెప్తాడు. అంటే మన గాన్ కట్సువో ఇద్దరు మంచివాళ్ళు. ఆ తర్వాత గాన్ గాలిలో ఏదో వాసన పసిగట్టి కెప్టెన్ తో పెద్ద తుఫాను రాబోతోందని చెప్తాడు. తర్వాత అతను పైకి ఎక్కుతాడు. షిప్ పైన పెద్ద కర్రకు తెరలు కట్టి ఉంటాయి కదా, అక్కడికి ఎక్కి చెప్తాడు, నిజంగానే పెద్ద తుఫాను రాబోతోంది, మనం సిద్ధంగా ఉండాలి, లేకపోతే మన పని అయిపోతుంది. అప్పుడు కెప్టెన్ అతని కళ్ళలోకి చూసి, ఈ కళ్ళు అంటాడు. ఎక్కడో ఈ అబ్బాయి కాదు కదా అని చెప్పి అతను ఆగిపోతాడు. సీన్ కట్ అవుతుంది. అక్కడ నిజంగానే పెద్ద తుఫాను వచ్చి ఉంటుంది. లోపల ఉన్న వాళ్ళందరి పని అయిపోయి ఉంటుంది. మన కెప్టెన్ చాలా కష్టపడి షిప్ ని కంట్రోల్ చేస్తాడు. కానీ షిప్ చాలా ఎక్కువగా కదులుతూనే ఉంటుంది. దానివల్ల చాలా మందికి, దాదాపు అందరికీ సీ సిక్నెస్ వస్తుంది. అందరూ వాంతులు చేసుకుంటారు, నడవడం కూడా కష్టమైపోతుంది. జబ్బు పడి ఒక మూలన పడి ఉంటారు. అప్పుడే కెప్టెన్ పిచ్చిగా నవ్వుతాడు. చాలా పెద్ద తుఫాను ఉంది, కానీ కెప్టెన్ భయపడకుండా
దాని మధ్యలోకి వెళ్లి చీల్చుకుంటూ తనదైన షిప్ ని బయటకు తీస్తాడు. ఆ తర్వాత అతను పరిస్థితిని చూడటానికి వెళ్తాడు. ఇంకా అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, కానీ మన గాన్ సేఫ్ గా ఉంటాడు. అతను ఇతరులకు సహాయం చేస్తూ నీళ్లు మూలికలు ఇస్తూ ఉంటాడు వాళ్ళు కోలుకోవడానికి. ఇది చూసి కెప్టెన్ ఆశ్చర్యపోతాడు. అతను ఇంకా ఇద్దరు పిల్లల్ని చూస్తాడు. వాళ్ళు అస్సలు మామూలుగా ఒకడు చదువుకుంటూ ఇంకొకడు ఆపిల్ తింటూ ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. అంటే వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడలేదు. వీళ్ళే మొదట ప్రశాంతంగా కూర్చున్న ఇద్దరు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రమాదకరం. అప్పుడే మనం చూస్తాం కట్సో మీద కూడా ఎలాంటి ప్రభావం కనిపించదు. అతను గాన్తో కలిసి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కెప్టెన్ వీళ్ళ పేర్లు అడుగుతాడు. అందులో గాని తన పేరు చెప్తాడు. వాళ్ళ పేర్లు అడుగుతారు. అందులో గాని తన పేరు చెప్తాడు. పసుపు రంగు జుట్టు ఉన్న అబ్బాయి పేరు కురాపిక. ఇక మూడో వాడు నల్ల సూట్ వేసుకున్న లియోరియో. తర్వాత కెప్టెన్ హంటర్ ఎందుకు అవ్వాలని అడుగుతాడు. దానికి గాన్ వాళ్ళ నాన్న హంటర్ అవ్వడానికి తనని వదిలేశాడని చెప్తాడు. అందుకే ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలనుకుంటాడు. కానీ కురాపిక లియోరియో జవాబు ఇవ్వరు. మా పర్సనల్ విషయాలు నీకెందుకు అంటారు. అప్పుడు కెప్టెన్ మీరు ఏ పరీక్ష రాయడానికి వచ్చారో అది అప్పుడే మొదలైంది. అందులో మీ ముగ్గురే మిగిలారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. జవాబిస్తే ఇవ్వండి, లేదంటే మీ ఫెయిల్ చేసి ఒక్కడనే పాస్ చేస్తాను. ఇంకా కెప్టెన్ ఇది కూడా చెప్తాడు, ఎవరికైతే సిక్నెస్ వచ్చి వాంతులు చేసుకుంటున్నారో వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఎవరైతే ఇంత చిన్న స్టాఫ్ ని చూసుకోలేకపోతే హంటర్ అవ్వడానికి అర్హుడు కాదు. కెప్టెన్ వాళ్ళని అన్నీ చెప్పమని బలవంతం చేస్తాడు. చెప్పకపోతే ఫెయిల్ చేస్తానంటాడు. దానివల్ల కురాపిక అన్నీ చెప్తాడు. తను వాళ్ళ వంశంలో చివరివాడినని చెప్పాల్సి వస్తుంది. వాడి వంశాన్ని కొంతమంది దుండగులు నాశనం చేశారు. ఇంకా తను మాత్రమే చివరివాడిగా మిగిలాడు. వాడికి ప్రతీకారం కావాలి. అది ఒక సూసైడ్ మిషన్ లాంటిది. అందులో తను వాళ్ళని చంపుతాడు లేదా తనే చచ్చిపోతాడు. కెప్టెన్ కూడా ఇదే చెప్తాడు. ఇంకా కెప్టెన్ చెప్తాడు, మీ వంశాన్ని అంతం చేసిన ట్రూప్స్ ఫ్యాంటమ్ ట్రూప్స్ అని. ఫ్యాంటమ్ ట్రూప్స్ ను తాకడం కూడా కష్టం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళని చంపడం కూడా చాలా కష్టం. దానికి కురాపిక నాకు ఒకే దాని గురించి భయం ఉంది అంటాడు. నాలోని కోపం చల్లారిపోతుందేమోనని, అందుకే త్వరగా హంటర్ అయ్యి వాళ్ళని అంతం చేయాలనుకుంటున్నాను. అప్పుడు లియోరియో నువ్వు ఎలాగైనా చంపొచ్చు కదా, హంటర్ ఎందుకు అవ్వాలి అని అంటాడు. దానికి జవాబుగా కురాపిక తెలివి తక్కువ వాడా, కొన్ని చోట్లకు వెళ్ళాలంటే హంటర్ అవ్వాలి అని చెప్తాడు. దానివల్ల లియోరియో ఇన్సల్టెడ్ గా ఫీల్ అవుతాడు. వాళ్ళ మధ్య కొంచెం వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. అప్పుడు లియోరియోని అడుగుతారు, నువ్వు హంటర్ ఎందుకు అవ్వాలని. దానికి లియోరియో మంచి సమాధానం ఇస్తాడు. నేను కేవలం డబ్బు కోసమే అవ్వాలనుకుంటున్నాను. డబ్బు ఇస్తే ఎవరినైనా చంపేస్తాను. డబ్బు వస్తే బంగ్లా, కార్, ఖరీదైన మద్యం ఉంటాయి. అప్పుడే మన కురాపికకు దురద పుట్టి డబ్బుతో గౌరవం రాదు అంటాడు. దాంతో లియోరియోకి ఇంకా కోపం వస్తుంది. వాళ్ళ మధ్య మళ్ళీ వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు లియోరియో కోపంతో మీ వంశం చెత్తది, అందుకే చనిపోయారు అంటాడు. ఈ మాట కురాపిక గుండెల్లో నాటుకుపోతుంది. అతను ఇప్పుడు సారీ చెప్పు, నీ మాటలు వెనక్కి తీసుకో అంటాడు. వాళ్ళ మధ్య వాగ్వాదం కొంచెం భయంకరమైన రూపాన్ని తీసుకుంటుంది. కానీ అప్పుడే తుఫాను వల్ల సముద్రంలో సుడిగుండం ఏర్పడుతుంది. అందులోకి వీళ్ళ షిప్ వెళ్తే షిప్ ఇంకా మిగిలిన వాళ్ళంతా చచ్చిపోతారు, నాశనం అయిపోతారు. దాన్ని ఆపడానికి కెప్టెన్ ఒక సలహా ఇస్తాడు. పైన ఉన్న తెరచాపలు కిందకి దించేస్తే అంతా సరిపోతుంది అంటాడు. అప్పుడే కురాపిక లియోరియో ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. లియోరియో తన కత్తి, కురాపిక తన ఆయుధం తీసి పోరాడబోతూ ఉంటారు. అప్పుడే కాట్సో తాడుని లాగిదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ తాడుతో పాటు తనే గాలికి ఎగిరిపోతాడు. ఇంకా కురాపిక ఎగిరి వెళ్ళిపోతున్నాడు. కురాపిక లియోరియో మధ్య నుంచి అతను వెళ్తాడు. ఇద్దరు దూకి అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తారు, కానీ పట్టుకోలేరు. కానీ అప్పుడే మనం చూస్తాం, మన గాన్ వెళ్ళి అతన్ని 2 చేతులతో పట్టుకుంటాడు. వీళ్ళిద్దరూ అతని కాళ్ళు పట్టుకుంటారు. అంటే గాన్ కాళ్ళు పట్టుకుంటారు అనమాట. ఇంకా 3 బ్రతికిపోతారు, 4 బ్రతికిపోతారు. ఒకరికొకరు థాంక్స్ చెప్పుకుంటారు. తర్వాత సముద్రం ప్రశాంతంగా మారుతుంది. అంటే తుఫాను ఆగిపోయింది. మనం చూస్తాం లియోరియో మన గాన్ను తిడుతూ ఉంటాడు, నీ ప్రాణాలను ఇలా ఎలా రిస్క్ లో పెడతావు, చనిపోయేవాడివి కదా అంటాడు. అప్పుడు గాన్ అంటాడు, లేదు కదా, నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, మనమందరం సేఫ్, ఏం తేడా పడుతుంది. అప్పుడే క్యాట్సో కూడా వచ్చి గానికి థ్యాంక్స్ చెప్తాడు, ప్రాణాలు కాపాడినందుకు. గాన్ అంటాడు, నేను ఒక్కడనే కాపాడలేదు, నీ ప్రాణాలు కాపాడడానికి కురాపిక, లియోరియో ఇద్దరు హెల్ప్ చేశారు, నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు క్యాట్సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాడు. మనం చూస్తాం లియోరియో, కురాపిక ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. కురాపిక అంటాడు, నేను నీతో అంత రూడ్గా ఉండాల్సింది కాదు, నేను నీతో చాలా రూడ్గా ఉన్నాను, దానికి నన్ను క్షమించు. అప్పుడు లియోరియో అంటాడు, నేను కూడా మీ వంశం గురించి అలా మాట్లాడకూడదు, కానీ అనేసాను, దానికి నన్ను కూడా క్షమించు. నువ్వు నన్ను లియోరియో అని పిలవచ్చు, మిస్టర్ లియోరియో అని పిలవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత కెప్టెన్ వచ్చి ఈ 3 పాస్ అయ్యారని ప్రకటిస్తాడు. హంటర్ ఎక్స్ ఎగ్జామ్ జరగబోతోంది కదా, దాని నెక్స్ట్ ఫేజ్కి వీళ్ళు వెళ్ళొచ్చు. ఇది విని 3 సంతోషిస్తారు. వాళ్ళ సంతోషంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోలో ఏమైనా నచ్చినా లేదా చూసి ఎంజాయ్ చేసిన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు నచ్చిన పార్ట్ ఏదో మాకు చెప్పండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోలు వాళ్ళు కూడా కంటిన్యూస్గా చూడగలరు. మరియు ఇంత చేస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఇంకా ఆ గంట బటన్ ఉంది కదా దాన్ని కూడా నొక్కేయండి. ఎందుకంటే అందరి గంట మోగుతోంది, మనది కూడా మోగాలి కదా. సో గట్టిగా మోగించండి, టంగ్ అనే సౌండ్ రావాలి, అలా మోగించేయండి. ఎపిసోడ్ మొదట్లో గోన్, కురాపిక, లియోరియో ముగ్గురు కలిసి పరీక్ష జరిగే చోటుకి చేరుకున్నారు. వాళ్ళతో చాలా మంది వచ్చారు. వారిలో చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఎవరైనా పాస్ అయినా ఇక్కడికి వచ్చి ఫెయిల్ అయిపోతారు. షిప్ కెప్టెన్ గోన్తో ఆ పర్వతం మీద కనబడుతున్న పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాలి, నీ ప్రయాణం అక్కడే మొదలవుతుంది అంటాడు. దానికి మన గోన్ థ్యాంక్ యూ చెబుతాడు, బయలుదేరతాడు. గోన్ వెళ్ళగానే కెప్టెన్ తన మనసులో, జింగ్ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నీ కొడుకు చాలా మంచివాడు, చాలా శక్తివంతుడు అని అనుకుంటాడు. నేను చెప్పలేదు కదా, మొదటి ఎపిసోడ్లోనే అతనికి తెలుస్తుంది ఇతను తన కొడుకే అని. అంటే జిన్ కొడుకు గోన్ అని. మనం చూస్తే లియోరియో ఒక మ్యాప్ చూస్తూ మనం చేరుకోవాల్సింది జపాన్కి అని. మనం జపాన్కి వెళ్తే మన పని అయిపోతుంది, అక్కడే పరీక్ష జరుగుతుంది. కానీ మన గోన్, కెప్టెన్ నన్ను ఆ పర్వతం మీద సెడాట్రీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నేను అక్కడికే వెళ్తున్నాను అంటాడు. దానికి లియో, పిచ్చిగా వాగు, అక్కడ బస్సు ఉంది అంటాడు. మనం బస్సులో వెళ్దాం. కానీ కురాపిక కూడా అతని వెనక్కి వెళ్తాడు. గోన్ ముందు వెళ్ళాడు, తర్వాత కురాపిక. ఇక మన లియోరియో కోపంగా ఆ బస్సు వైపు వెళ్తుండగా ఇద్దరు పిల్లలు మాట్లాడుకోవడం వింటాడు. ఇది ఒక వల, ఆ బస్సు ఎక్కడికి వెళ్ళదు, అందులోకి వెళ్ళిన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అని. అప్పుడు లియోరియో కూడా వాళ్ళ వెనకే పరిగెడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్న ఒక నగరానికి చేరుకుంటారు. ఈ విషయాన్ని కురాపిక, లియోరియో గమనిస్తారు. కానీ గోన్, లేదు ఇక్కడ చాలా మంది ఉన్నారంటాడు. నిజంగానే జనాలు ఉంటారు. అంటే మన గోన్ చాలా స్మార్ట్, అతనికి ఎవరు వస్తున్నారో రావట్లేదో తెలుస్తుంది. ఇంకా ఒక అబ్బాయి వాళ్ళని ఫాలో చేస్తున్నాడని కూడా అతనికి తెలిసిపోతుంది, ఎవరో ఫాలో చేస్తున్నారని. గోన్కి అంటే అతని అబ్జర్వేషన్ స్కిల్ చాలా ఎక్కువ. అప్పుడే ఒక బామ్మ కనబడి, మీరు పాస్ అవ్వాలంటే, ముందుకు వెళ్ళాలంటే మీరు ఒక క్విజ్కి సమాధానం చెప్పాలి. ఇంకా మీరు 1 లేదా 2 అంటే ఏ ప్రశ్న అడిగినా సమాధానంగా 1 లేదా 2 అని చెప్పాలి. ఇలా మీరు క్వాలిఫై అవ్వాలి. చెప్పలేకపోతే డిస్క్వాలిఫై అయిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అని చెబుతుంది. అప్పుడే వాళ్ళని ఫాలో చేస్తున్న అబ్బాయి ముందుకు వచ్చి క్విజ్ ఇవ్వడానికి ముందు వెళ్తాడు. ఎందుకంటే అతను ముందు వెళ్తే మిగతా వాళ్ళ కోసం పన్ని వాళ్ళు క్వాలిఫై అవ్వకుండా చేయొచ్చు అని. సరేనా? తర్వాత అతను ప్రశ్న అడగడానికి వెళ్తాడు. ఆ బామ్మ అడుగుతుంది, నీ భార్యని, నీ తల్లిని, ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటావు? దానికి అతను వెంటనే, నేను మా అమ్మని ఎంచుకుంటాను, ఎందుకంటే ఒక భార్య పోతే ఇంకొకరు వస్తారు, కానీ అమ్మ మళ్ళీ తిరిగి రాదు. దానికి ఆ బామ్మ, నువ్వు వెళ్ళొచ్చు అంటుంది. కానీ లియోరియో ఈ సమాధానం విని అతని బుర్ర పాడైపోతుంది. కోపంతో ఊగిపోతూ ఇలా అంటాడు, ఇది ఎప్పటికీ సరైన సమాధానం కాదు, నీకు నచ్చిందే వినాలనుకుంటున్నావు. అమ్మని, భార్యని ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం, దానికి ఖచ్చితమైన సమాధానం ఉండదు. చాలా కోపంగా ఉంటాడు. కురాపిక అతన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు, కానీ లియోరియో బుర్ర పాడైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉండదు. కానీ అప్పుడే కురాపిక మ్యాలో ప్రశ్నకు జవాబే లేదు. కానీ అప్పుడే కురాపికకు ఒకటి తడుతుంది. ఆ ప్రశ్నకు జవాబు అతనికి అర్థమవుతుంది. అతను చెప్పబోతుండగా ఆ ముసలావిడ ఆపి, నువ్వు ఒక్క మాట మాట్లాడినా నిన్ను డిస్క్వాలిఫై చేస్తానంటుంది. నీ ముందు నీ కొడుకు, కూతురు ఉన్నారు, ఎవరిని ఎంచుకుంటావు అని అడుగుతుంది. లియోరియో 5 సెకన్లు మౌనంగా ఉంటాడు. తర్వాత కోపంతో ఆమెపై దాడి చేయడానికి వెళ్తాడు. కానీ కురాపిక ఆపి, నువ్వు పాస్ అయ్యావు, నువ్వు చేసింది కరెక్టే అంటాడు. అప్పుడు లియోరియో, నేను జవాబే ఇవ్వలేదు, మరి నేను ఇలా కరెక్ట్ అని అరుస్తాడు. అప్పుడు కురాపిక వివరిస్తాడు, దీనికి ఖచ్చితమైన జవాబు లేదు, నువ్వు చెప్పింది కరెక్ట్, దీనికి సమాధానమే లేదు. నువ్వు 5 సెకన్లు సైలెంట్గా ఉంటే చాలు, పాస్ అయిపోతావు. ఆ తర్వాత ముసలావిడ కూడా కురాపిక మాటతో ఒప్పుకుని మీరంతా పాస్ అయ్యారు అంటుంది. అప్పుడు లియోరియో క్షమించమని ఆ ముసలావిడను అడుగుతాడు. కానీ ఆమె, నేను నీలాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా సరైన పని చేసావు, దీనికి జవాబు లేదు. అప్పుడు ఆమె వెళ్లాల్సిన వైపు తలుపు తెరుస్తుంది. ముందు వెళ్ళిన వాడిని వాళ్ళు తప్పు దారిలో పంపించారు, వీళ్ళు ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నారు. 2 గంటలు నేరుగా నడిచి వెళ్తే ఆ సెడాట్రీ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి ఎగ్జామ్ ఏదైనా దొరుకుతుంది. అప్పుడు గాన్, నేను ఇప్పటికీ సరైన జవాబు ఏంటా అని ఆలోచిస్తున్నాను అంటాడు. అంటే గాన్కి ఏమీ అర్థం కాలేదు. మంచిదైంది, గాన్ మౌనంగా ఉన్నాడు. మాట్లాడితే ఫెయిల్ అయ్యేవాడేమో. కానీ గాన్ అడుగుతాడు, నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఏం ఎంచుకోవాలి? అది చాలా కష్టం, మనం కూడా ఏం ఎంచుకోవాలో ఎక్కువ ఆలోచించాం. పరిస్థితి వస్తే అప్పుడు చూద్దాం. ఆ తర్వాత వీళ్ళందరూ నేరుగా ఆ టన్నెల్ వైపు వెళ్ళి చేరుకుంటారు. 2 గంటల తర్వాత సెడా ట్రీ దగ్గర ఒక బోర్డు మీద మాన్స్టర్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని రాసి ఉంటుంది. సెడా ట్రీ దగ్గర ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ వీళ్ళు పిలుస్తారు, కానీ జవాబు రాదు. అప్పుడు తలుపు తెరుస్తారు. వాళ్ళు తలుపు తెరిచినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించేది ఆ దృశ్యం అంత బాగోదు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక మాన్స్టర్ గొంతు పట్టుకుని ఒక అబ్బాయిని గాయపరిచి కూర్చోబెట్టి ఉంటుంది. అప్పుడే ఆ మాన్స్టర్ చూసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి పారిపోతుంది. మరియు అప్పుడు లియోరియోని అక్కడ కూర్చోబెట్టి, నువ్వు ఇతన్ని చూసుకో అని చెప్తారు.
ఆ అబ్బాయి ఆమె తన భార్య ఆమెను కాపాడమని చెప్తాడు. అప్పుడు కురాపిక గాన్ ఇద్దరు ఆమెను కాపాడటానికి అడవిలో పరిగెడుతూ ఉంటారు. గాన్కి ఆ మాన్స్టర్ కనిపించడంతో దాని వైపు పరిగెడతాడు. ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి దూకుతూ పరిగెడుతున్నాడు. దీన్ని బట్టి అతను మామూలు పిల్లాడు కాదని, హంటర్ అవ్వాలంటే స్కిల్స్ చాలా ఉండాలని తెలుస్తుంది. అతను చాలా వేగంగా ఉన్నాడని తెలుస్తుంది. మరియు ఆ మాన్స్టర్ కూడా నువ్వు చాలా వేగంగా ఉన్నావు అంటుంది. అది విని వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ మాన్స్టర్ మాట్లాడుతుందని వాళ్ళు అనుకోలేదు, కానీ అది మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కురాపిక వాళ్ళిద్దరూ మాన్స్టర్తో పోరాటానికి వెళ్తారు. దాని చేతిలో ఆ అమ్మాయి కిడ్నాప్ అయి ఉంటుంది. ఆ మాన్స్టర్ ఆమెను ఏం చేస్తుందో తెలియదు, కానీ అప్పుడే గాన్ దాని తలపై దాడి చేస్తాడు. దానివల్ల ఆ అమ్మాయి దాని చేతిలో నుండి జారిపోతుంది. కురాపిక గాల్లోకి ఎగిరి ఆమెను పట్టుకుంటాడు. ఆ మాన్స్టర్ తలకు గాయంతో వేరే వైపు పరిగెడుతుంది. దాని వెనకాలే గోన్ కూడా పరిగెడతాడు. తర్వాత కుర్పిక ఆ అమ్మాయిని నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి నేను బాగానే ఉన్నాను, కానీ నా భర్త ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళండి అంటుంది. అప్పుడే వెనక నుంచి లియోరియో వస్తుంటాడు. లియోరియోను చూసి ఇతను ఆశ్చర్యపోతాడు. అప్పుడే లియోరియో కురపిక ఆ అబ్బాయి ఎలా ఉన్నాడని అడిగితే అతను బాగానే ఉన్నాడని చెప్తాడు. పెద్ద గాయం కాలేదు. అప్పుడే కురపిక అతనిపై దాడి చేస్తాడు. అప్పుడు మనకు తెలుస్తుంది మనం లియోరియో అనుకుంటున్న వ్యక్తి నిజానికి ఒక మాన్స్టర్. కురపిక అంటాడు, నాకు ముందే తెలుసు, ఎందుకంటే లియోరియో బయటకు రాడని నేను చెప్పాను. లియోరియో మాట నిలబెట్టుకుంటాడు. కాబట్టి అతను ఆ వ్యక్తిని వదిలి ఒంటరిగా రాడు. నువ్వు వచ్చావంటే నువ్వు వేరే ఎవరో. అతను ఆ అమ్మాయి మెడ మీద తన ఆయుధాన్ని పెట్టి చెప్పు అంటాడు. నువ్వు ఎవరు అంటే ఈ అమ్మాయి కూడా వాళ్ళతో కలిసిపోయి ఉంటుంది. దీన్ని పికా కనిపెట్టాడు, కానీ ఎవరికి తెలియలేదు. తర్వాత గోన్ సీన్ చూపిస్తారు. అతను ఆ మాన్స్టర్ పై దాడి చేయబోతాడు. ఇక్కడ కూడా ఒక మాన్స్టర్ ఉంది, అంటే ఒకటి కాదు 2 మాన్స్టర్లు ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా వాళ్ళతో కలిసిపోయి ఉంటారు. అప్పుడే గోన్ దానిపై దాడి చేయడానికి దూకుతాడు, కానీ అతను కొండపై నుంచి కింద పడబోతాడు. అప్పుడే తన కర్ర ఉంది కదా, ఆ కర్ర శక్తిని చూపిస్తాడు. దానితో అతను వేలాడుతూ మళ్ళీ పైకి వచ్చేస్తాడు. అక్కడికి వస్తాడు. అక్కడ ఆ మాన్స్టర్ అతని కోసం ఎదురు చూస్తూ చెట్టు మీద కూర్చుని ఉంటుంది. తన గోళ్లను పెద్దవి చేసి అతనిపై దాడికి సిద్ధమవుతూ ఉంటుంది. గోన్ పై దాడి జరగబోతుంది, కానీ అతను కదలడు. ఆ మాన్స్టర్ అతన్ని చంపబోయే సమయంలో అతను అడుగుతాడు, నువ్వు ఎవరు? నేను తలపై కొట్టిన వ్యక్తివి నువ్వు కాదు, నువ్వు వేరే ఎవరో, చెప్పు నువ్వు ఎవరు? అది విని ఆ మాన్స్టర్ ఆగిపోయి నవ్వడం మొదలు పెడుతుంది. ఇద్దరు మాన్స్టర్లు వేరు అని ఇతను ఎలా కనిపెట్టాడో దానికి అర్థం కాదు. అది కూడా ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆ మాన్స్టర్ అడుగుతుంది, మేము ఇద్దరమని ఒకరు కాదని నువ్వు ఎలా కనిపెట్టావు? తేడా ఏంటి? మా ఇద్దరి మధ్య తేడా ఏంటి? అప్పుడు గోన్ చెప్తాడు, నీ ముఖం వేరు, అతని ముఖం వేరు, నీ గొంతు వేరు, అతని గొంతు వేరు. కానీ నిజంగా నేను ఇంత బాగా చూస్తున్నా వాళ్ళిద్దరూ వేర్వేరు అని నాకు అస్సలు అనిపించలేదు. కానీ గోన్ దగ్గర సూపర్ పవర్ ఉంది, అతను కనిపెట్టేస్తాడు. ఆ తర్వాత తెలుస్తుంది ఇది కూడా ఒక పరీక్షనని. ఆ పరీక్ష రాయడానికి ఎన్ని పరీక్షలు రాయాల్సి వస్తుందో ఇదంతా కూడా ఒక పరీక్ష. గోన్ చెప్తాడు, నేను ఎలా ఆమె భర్తపై ముందు దాడి చేశాను, కానీ అతని భార్య నాపై మళ్ళీ దాడి చేసింది. దాంతో పాటు పికా చెప్తాడు, అతని చేతి మీద ఒక టాటూ ఉందని, అది టాటూ ఉండకూడదు, అంటే ఆ టాటూ సరిగ్గా వేయలేదు, చెమట పట్టినప్పుడు పోతుంది. దాంతో అతనికి అది నకిలీదని, వాళ్ళు భార్యాభర్తలు కాదని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది వీరిలో ఎవరో ఒకరు కుట్ర పన్నుతున్నారని. కుర్పిక కూడా చాలా తెలివైనవాడు, కానీ లియోరియో అతనికి ఏమీ తెలియలేదు. తర్వాత ఆ అబ్బాయి చెప్తాడు, మేము భార్యాభర్తలమని చెప్పడానికి నేను చాలా హింట్స్ ఇచ్చాను, వాటిలో ఈ టాటూ కూడా ఒక హింట్. అతను చెప్తాడు, కురపిక చాలా నాటి 20 ఉంది. కురపిక చాలా తెలివైనవాడు, చాలా త్వరగా నేర్చుకుంటాడు, ఇంకా చాలా వేగంగా పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. అందుకే నువ్వు హంటర్ ఎగ్జామ్కి పర్ఫెక్ట్ అని అతన్ని పాస్ చేసేస్తారు. తర్వాత లియోరియో గురించి మాట్లాడితే అతని మైండ్ కొంచెం దొబ్బుతుంది, ఎందుకంటే అతనికి ఇవి మాన్స్టర్స్ అని అర్థం కాలేదు. అయినా నువ్వు నా గాయాల్ని త్వరగా నయం చేశావు, నీకు అవకాశం ఉన్నా పారిపోలేదు. చుట్టూ మాన్స్టర్స్ ఉన్నా నువ్వు నాతోనే ఉన్నావు, నన్ను కాపాడటానికి ప్రయత్నించి ప్రొటెక్ట్ చేశావు. నువ్వు ఇంత మంచివాడివి కాబట్టి హంటర్ ఎగ్జామ్కి నీకు ఛాన్స్ ఇవ్వాలి అని అతన్ని కూడా పాస్ చేసేస్తారు. తర్వాత మన గోన్ విషయానికి వస్తే అతని ఫిజికల్ ఎబిలిటీ అదర్స్, మైండ్ షార్ప్గా వాడతాడు. అబ్జర్వేషన్ స్కిల్ అయితే 100కి 100, అంటే ఆ స్కిల్ నా దగ్గర ఉంది. స్కిల్ మాస్టర్ గోన్ కూడా అంతే, అందుకే అతన్ని పాస్ చేసేస్తారు. తర్వాత ఆ మాన్స్టర్స్ వాళ్ళని ఎగరేసుకుని వేరే చోటికి తీసుకెళ్తాయి. అక్కడ వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఒక కాలు గోన్, రెండోది కురపిక. ఆ ఇద్దరి కాళ్ళు లియోరియో పట్టుకుంటాడు. అతను అటు ఇటు ఊగుతుంటాడు. అప్పుడు మాన్స్టర్ అంటుంది, బాబు నువ్వు గనక కింద పడితే నాకు చెప్పొద్దు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ కానీ యానిమే కానీ ఏది నచ్చినా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి మీ ఫేవరెట్ పార్ట్ రాసేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇవన్నీ చేస్తుంటే ఇంకో పని చేయండి, ఆ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని గ్రేగా మార్చేయండి. దాని పక్కనే ఒక గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టిగా నొక్కండి. టన్ అని సౌండ్ రావాలి. అందరికంటే మోగుతోంది, మనది కూడా మోగాలి కదా, గట్టిగా కొట్టండి, టన్ అని సౌండ్ వచ్చేలా కొట్టండి.